ఏసీబీ వలలో అవినీతి చేపలు. లంచం కాదు, హక్కుతో పనిచేయాలి. అక్రమార్కులపై ప్రజాస్వామ్యుల పిడికిలి. నేడు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండకూడదని అవినీతి, వంచన. అయితే అవి నేటి సమాజంలో రాజ్యం వెళ్తుండటం దురదృష్టకరం అని చెప్పి మహాత్మా గాంధీ గారు అన్నారు. ఈరోజు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం అండి. ఈరోజు దీని గురించి ఆదాబుగా ఒక స్పెషల్ స్టోరీ రాశారు. ఆదాబ్ ప్రత్యేక ప్రతినిధి సయ్యద్ హాజీ గారు రాశారు. ఇది ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకొని తిరగలడో, ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలై మగ్గిపోదో, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపోదో, ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో, అక్కడ ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి భగవంతుడా నా ఈ దేశాన్ని మేల్కొలుపు అంటూ రవీంద్రనాథ్ గీతాంజలి రచించాడు. ఠాగూర్ సినిమాలో డైలాగ్ ఉంటుంది, కానీ నేటి రోజుల్లో అక్షర సత్యంగా నిలుస్తుంది. మరి ప్రభుత్వ కార్యాల్లో లంచం ఇవ్వకుండా పని జరగటం లేదెందుకు? ఆమ్యామ్యా తీసుకునే దిశగా ప్రజలే అధికారులకు అలవాటు చేస్తున్నారా, లేక అధికారులు అడుగుతున్నారు కనుక జనం ముడుపులు సమర్పించుకుంటున్నారా? లోతైన ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వటం కాస్త కష్టమే. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ అవినీతి అంశంపై ఇటీవల 180 దేశాల్లో సర్వే నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం ప్రచురిస్తుంది. ఫిబ్రవరి 2025లో విడుదలైన నివేదికలో అత్యల్ప అవినీతి దేశం డెన్మార్క్ అని, అత్యంత అవినీతి దేశం దక్షిణ సుడాన్గా చూపించారు. ఆ జాబితాలో భారత్కు 96 ప్లేస్ ఉంది. 96 ప్లేస్ ఉంది, పర్లేదు. నేను ఇంకా టాప్ 10లో ఉన్నట్టునేమో అనుకున్నా. 96 ప్లేస్ అంటే గొప్ప విషయమే. ఎందుకంటే జనాలకి ఎలా అయిపోయిందంటే అండి, ఈ రోజుల్లో రేపట్లో అధికారులు అడగట్లా, వీళ్ళే అడుగుతున్నారు. అదొక ఫీజు అయిపోయింది. సార్ మీరు పలానా పని చేయాలంటే మీకు ఎంత కావాలి సార్, మీ ఫీజు ఎంత సార్ అని వీళ్ళే అడుగుతున్నారు డైరెక్ట్గా. ఒకప్పుడు ఏమైందంటే, అరే భయ్ నేను సంతకం పెట్టాలంటే నాకు ఇంత ఇవ్వాలరా నువ్వు, లేకపోతే అది చేయాలని అడుగుతుండే ఒకప్పుడు. ఇప్పుడు రోజులు అట్లా లేవండి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే రివర్స్ అయిపోయింది. మొత్తం మారిపోయి వీళ్ళే డైరెక్ట్గా అడిగేస్తున్నారు. అసలు మన దగ్గర ఇప్పుడు అవినీతి అంటే ఎవరు పట్టించుకోనట్లు అయిపోయింది. ఒకప్పుడు మనకి భారతీయుడు సినిమా వచ్చింది చూసారు, శంకర్ సినిమా. భారతీయుడు సినిమా అప్పుడు అవినీతి అంటే ఓ అబ్బో అనుకునేవాళ్ళు. మొన్న భారతీయుడు 2 కూడా ఫ్లాప్ అయింది. అంటే అవినీతిని జనం యాక్సెప్ట్ చేసేస్తున్నారు. అవినీతి జనంలో ఒక భాగం అయిపోయింది. వ్యతిరేకించట్లా. నువ్వు ఎందుకు లంచం ఇవ్వాలి, నీకు ఎందుకు లంచం ఇవ్వాలని చెప్పి జనం క్వశ్చన్ చేయట్లా, అలవాటు పడిపోయారు జనం. మార్పు రావాలి. కానీ ఈ విషయంలో ప్రభుత్వంతో పని చేయించుకోవటం మన హక్కు. ఆ హక్కుని లంచంతో కొనకూడదు మనం. ఇది ఎవరు చెప్పట్లా, అందరికి అలవాటు అయిపోయి కామన్గా వెళ్ళిపోతుంది లంచం లేదే ఏ పని జరగదనే విషయం అందరికీ తెలుసు, కానీ జరుగుతూనే ఉంటుంది లంచాలతో. మన దేశంలో సిబిఐ ఉన్నట్లుగానే రాష్ట్రంలో ఏసీబీ కూడా ఉంది. నేడు అంతర్జాతీయ వ్యతిరేక దినోత్సవ సందర్భంగా ఆదాబ్ పాఠకులకు అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న అవినీతిని నియంత్రించాల్సిన ఆవశ్యకతను ఐక్యరాజ్య సమితి దశాబ్దం క్రితం గుర్తించింది. 2003 అక్టోబర్ 31 అవినీతి వ్యతిరేకంగా జరిగిన 2003 అక్టోబర్ 31న అవినీతికి వ్యతిరేకంగా జరిగిన యునైటెడ్ నేషన్స్ సదస్సులో ఐరాస జనరల్ అసెంబ్లీ తీర్మానం చేసింది. సమాజ భద్రత సుస్థిరతకు, ప్రజాస్వామ్యంలో నైతికత విలువల ముప్పుకు పరిణమించిన అవినీతిని నియంత్రించే దిశగా పలు కీలక తీర్మానాలు చేశాయి. అవి 2005 డిసెంబర్లో అమల్లోకి వచ్చాయి. అందులో భాగంగానే ఏటా డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటారు. మన దగ్గర పరిస్థితి ఎలా ఉందంటే, లంచాలు తీసుకునే ప్రభుత్వ అధికారులు పని పట్టడమే ఏసీబీ పని అని చాలామంది అనుకుంటారు. కానీ అవినీతి నియంత్రించడం ఆ శాఖ చేసే పనులు ఎన్నో ఉన్నాయి. సబ్ రిజిస్టర్, రవాణా శాఖ ఆఫీస్, బల్దియా, రెవెన్యూ, విద్యుత్ శాఖ తదితర ఆదాయాలనిచ్చే శాఖల కార్యాలయాల్లో, ఈ ప్రభుత్వ హాస్పిటల్లో, వసతి గృహాలు తదితర సేవలను అందించే కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తారు. అక్కడ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తూ పట్టుబడితే కేసు నమోదు చేస్తారు. ఒక వ్యక్తి తన ఆదాయం 40% వరకు ఖర్చు పోను మిగతా సొమ్ముతో ఆస్తులు కొనుగోలు చేయొచ్చు. అలా కాకుండా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్టు అనుమానం వస్తే సుమోటోగా కేసు ఫైల్ చేస్తారు. ఆధారాలు సంపాదించి దాడులు కూడా చేస్తారు. ఎవరైనా ప్రభుత్వ అధికారి ఏసీబీ వాళ్ళకు చిక్కితే ఇక అంతే సంగతులు. విచారణ అనంతరం విజిలెన్స్ కమిషన్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారు. తీవ్రత ఆధారాలను బట్టి కేసు నమోదు చేయొచ్చు. లంచగొండ అధికారిపై కేసు నమోదైన 48 గంటల్లో జైల్లో ఉంటే ఉద్యోగం తొలగిస్తారు. ఒకవేళ ప్రాసిక్యూషన్కి సరిపోయే ఆధారాలు లేకుంటే ట్రిబ్యునల్కి సిఫార్సు చేస్తారు. కోర్టులో కనుక రుజువైతే ఉద్యోగం శాశ్వతంగా తొలగిస్తారు. గరిష్టంగా 5 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తారు. అలాంటి సమయంలో డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ జారీ చేస్తారు. సో ఇది జరుగుతుంది. కానీ ఇప్పుడు బయట ఇలా జరుగుతుందా? ఇష్టానుసారంగా లంచాలు తీసుకుంటున్నారు.
ఇబ్బడిముబ్బడిగా లంచాలు తీసుకుంటున్నారు, ఏసీబీకి చిక్కుతున్నారు. ఏసీబీకి చిక్కిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుంటున్నారు. ఏసీబీకి చిక్కిన వాళ్ళని ఇప్పటివరకు ఎంతమందిని సర్వీస్ రిమూవల్ చేశారు, ఎంతమంది మీద చర్యలు ఉన్నాయండి? నిజంగా ఏసీబీ స్వచ్ఛంగా పనిచేస్తూ, ట్రాన్స్పరెంట్గా పనిచేస్తూ అందరిపైన చర్యలు తీసుకుంటూ ఉంటుంటే కనుక ఈరోజు ఇంత స్థాయిలో మన దగ్గర అవినీతి ఉండేది కాదు. సో మన దగ్గర ఎన్ని కేసులు నమోదైనాయి అని చెప్తున్నారు. ఒకవేళ మీరు కంప్లైంట్ ఇవ్వాలంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ ప్రభుత్వ ఉద్యోగైనా తాను విధిగా నిర్వర్తించాల్సిన పని కోసం లంచం ఇవ్వాలని ప్రజలను వేధిస్తే ఏసీబీ అధికారులను ఆశ్రయించవచ్చు. ప్రభుత్వం నుంచి వేతనం తీసుకునే పూర్తి స్థాయి తాత్కాలిక లేదా పొరుగు సేవల ఉద్యోగులు ఎవరైనా పబ్లిక్ సర్వెంట్గా పరిగణిస్తారు. వారి నుండి ఆమ్యామ్య కోసం వేధింపులు ఎదురైతే మనం ఏసీబీకి ఫిర్యాదు చేయొచ్చు. ఇదేదైనా రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ఎవరిపై ఆరోపణలు చేసినా స్పష్టంగా రాసి చివరిలో తప్పనిసరిగా మన చిరునామా రాయాలి. నిరక్షరాస్యులు అయితే దస్తావేజు లేఖరితో రాయించుకోవచ్చు. అలాంటప్పుడు లేఖరి చిరునామా కూడా రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏసీబీ ఆఫీస్కి వెళ్ళేందుకు వీలు కాకపోతే రిజిస్టర్ పోస్టులో కానీ టెలిఫోన్ ద్వారా కానీ వీళ్ళకి మెయిల్ చేయొచ్చు. సో వీళ్ళ ఆఫీస్ అడ్రస్ ఏంటంటే ఆఫీస్ ఆన్ డిఎస్పీ హైదరాబాద్ సిటీ ఏసీబీ M8 మనోరంజన్ కాంప్లెక్స్ అజంతా గేట్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర హైదరాబాద్. మెయిన్ ఆఫీస్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఏసీబీ హెడ్ క్వార్టర్ రోడ్ నెంబర్ 12 బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ హైదరాబాద్. సో వీళ్ళకి ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. డిఎస్పీ రేంజ్ 1 కె శ్రీనివాసరెడ్డి, ఆయన ఫోన్ నెంబర్ 9154388929. డిఎస్పీ రేంజ్ 2 జి శ్రీధర్, ఆయన నెంబరు 9154388939. తర్వాత డిఎస్పీ ఏపీ ఆనంద్ కుమార్ రంగారెడ్డి వికారాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి, ఈ నెంబర్ వచ్చేసి 9154388971. దాంతోపాటుగా టోల్ ఫ్రీ నెంబర్ 1064. సో మీకు ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ఈ నెంబర్స్కి కాల్ చేసి ఏసీబీ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వచ్చు.